హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే సమయంలో పెన్షన్‌ని కమ్యుటేషన్ చేయాలా? వద్దా? సో, రీసెంట్‌గా మనకు పెన్షన్ కమ్యుటేషన్ గురించి ఏపీ హైకోర్టు కూడా 15 సంవత్సరాల పాటు రికవరీయే సరైనదని తీర్పు కూడా తుది తీర్పు ఇచ్చిందనమాట. సో, ఒకవైపు ప్రభుత్వం చూస్తే మనకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒక మెమోరాండం అయితే ఇష్యూ చేసింది గానీ, అది కూడా మనకు ఈ తీర్పుతో తొలగిపోయే అవకాశం ఉంది. అంటే 11 సంవత్సరాల 3 నెలలకు రికవరీ పీరియడ్‌ని తగ్గిస్తూ మెమోరాండం మాత్రమైతే రిలీజ్ చేశారు. సో, తీర్పొచ్చింది కాబట్టి ఆ మెమోరాండం కూడా ఎత్తివేసి ఈ యొక్క మొత్తం రికవరీ పీరియడ్‌ని 15 సంవత్సరాల పాటు పూర్తిగా రికవరీ చేసే అవకాశం ఉంది. సో, ఇటువంటి పరిస్థితుల్లో రిటైర్ అయ్యేవారు కొద్దిగా సతమతమవుతున్నారనమాట. సో, పెన్షన్‌ని కమ్యుటేషన్ చేయాలా? వద్దా? అసలు కమ్యూట్ చేస్తే ఏంటి? సో, చేసిన వారికి ఎలా ఉంది? ఏంటనే పూర్తి వివరాలు ఇది కమ్యుటేషన్ లాభదాయకమా? లేదా? అనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇలా చేస్తే పెన్షనర్స్‌కు ఎంతో లాభం. ఏంటది చూద్దాం. మనం రిటైర్ అయినప్పుడు మనం ఆప్షన్ ఇవ్వడం ద్వారా మన పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు మొత్తాన్ని అమ్ముకొని పెద్ద మొత్తంగా రిటైర్మెంట్ సమయంలో తీసుకోవచ్చు. దీనినే కమ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. మన బేసిక్ పెన్షన్‌లో 40% వరకు 15 ఏళ్ల పాటు తగ్గించి ఇస్తారు. ఒకవేళ ఈ ఆప్షన్ ఎంచుకొని ఆ పెన్షనర్ చనిపోతే దీనిని ఫ్యామిలీ పెన్షన్ నుంచి తగ్గించరు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనమైతే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, ఇదొక పెద్ద బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ సమయంలో కమ్యుటేషన్ చేశారని అనుకోండి. సో, ఎంతైనా అమౌంట్ కావచ్చు. 40% చేయొచ్చు లేదా 30% చేయొచ్చు. సమ్ అమౌంట్ ఒక 10,00,000కి అమౌంట్ అతనికి వచ్చిందనమాట కమ్యూట్ చేయడం వల్ల. సో, వచ్చిన తర్వాత ఆయన ఎక్స్‌పైరీ అయిపోయినాడంటే ఎవరికైతే 10,00,000 వచ్చిందో సో, ఆయన అది వచ్చిన తర్వాత నెలకో, 2 నెలలకో లేదా ఈ అమౌంట్ చేతికి అందిన తర్వాత రికవరీ పీరియడ్ మొదలు కాకముందే అయినా సరే సో, ఈ అమౌంట్ ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం ఉండదు. ఒకవేళ ఆయన ఎక్స్‌పైరీ అయితే. సో, కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ కడతారులే అనైతే ఏముండదు. సో, కమ్యుటేషన్ చేసి ఆ వ్యక్తి గనక మరణిస్తే ఆ అమౌంట్ 10,00,000 కావచ్చు, 15,00,000 కావచ్చు ఎంతున్నా సరే మాఫీ అయిపోతుందనమాట. తిరిగి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో, దీంతో మొదటి బెనిఫిట్ అయితే ఇదే. ఎంత పర్సెంట్ కమ్యూట్ చేసినా సరే మనకు వ్యక్తి ఎక్స్‌పైరీ అయితే సో, ఆ ఉద్యోగి పెన్షనర్‌గా ఎక్స్‌పైర్ అయిపోతే తిరిగి చెల్లించే అవసరం లేదనమాట. సో, ఓకే. ఇది బానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేది చూద్దాము. సో, మీకు కేవలం ఇచ్చిన అమౌంట్ మాత్రమే రికవరీ చేసుకోరు. సో, వడ్డీ అని చెప్పకపోయినా 15 ఏళ్ళు మీ నుంచి తీసుకున్న వడ్డీతో సహా వసూలు చేస్తారనైతే చెప్పవచ్చు. సో, కేవలం మీకిచ్చిన అమౌంట్‌ని మాత్రమే రికవర్ అంటే మనము కమిట్ చేశామనుకోండి. ఒక 10,00,000 మనకిచ్చారంటే దాదాపుగా వాళ్ళు 19,00,000 వరకు రికవరీ చేస్తారనమాట. 18-19,00,000 వరకు రికవరీ అనేది చేస్తారు. వడ్డీ రూపంలో రికవరీ చేస్తారనమాట. సో, దీనిని సరిగ్గా లెక్కిస్తే సుమారుగా మనకు 8.5% వడ్డీ పడుతుంది ఎవ్రీ ఇయర్. సో, ఈ వడ్డీ రేట్‌గా మనం భావించవచ్చు. అన్ని కాలిక్యులేషన్‌లు పోగా మనము తీసుకున్నటువంటి వడ్డీ రేట్ అనేది 8.5% అంటే మీరు 19.42,00,000 8.5%తో వడ్డీ రేటుతో 15 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. సో, అంత మొత్తం మీ పెన్షన్‌లో 15 ఏళ్ల పాటు రికవరీ అవుతుందనమాట. ఒక విధంగా ఇది లోన్ అనే చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ రుణమాఫీ ఉంటుంది. సో, ఎక్స్‌పైరీ అయితే. అయితే ఇది లాభదాయకమా? నష్టమా? అని ఆలోచించుకుంటే 8.5% వడ్డీ రేట్ అనేది చాలా స్వల్పమే అనే చెప్పాలి. ఇలా అన్‌కంక్లూడ్‌గా బయట లోన్ తీసుకుంటే మనకు 24,000 నుంచి 36,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ మనం 20,000 మాత్రమే
ఇక్కడ చెల్లిస్తే సరిపోతుందనమాట. అంతేకాదు ఈ మొత్తం సర్వీస్ పెన్షన్ నుంచి మాత్రమే మినహాయిస్తారు. సర్వీస్ పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ నుంచి కానీ వారి వారసుల నుంచి కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా రికవరీ చెయ్యరు. సో, ఉదాహరణకు ఒక ఉద్యోగి పెన్షనర్ ప్రపోజల్ పంపేటప్పుడు కమ్యూటేషన్‌కు ఆప్షన్ ఇచ్చి రిటైర్ అయిన నెక్స్ట్ డే చనిపోయినా కూడా మొత్తం స్పౌస్‌కు లేదా వారసులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒక పైసా కూడా రికవరీ చేయాల్సి ఉండదు. అందువల్ల కమ్యూటేషన్ తీసుకోవడం 100% లాభదాయకమనే చెప్పాలి ఈ కేస్‌లో. సరే దీన్ని కొంచెం ఇంకో విధంగా చూద్దాము. మీకు 19.34 లక్షలు తీసుకున్నారు. నెలకు 20,000 కడుతుంటారు. అంటే 15 ఏళ్లలో మీరు తీసుకున్న అమౌంటు 19,34,000 మీరు 36,00,000 వరకు చెల్లిస్తారనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకు అదనంగా మనము ఈ 88% అయితే చెల్లిస్తాము. సో, ఇది చూడడానికి చాలా ఎక్కువే అని అనిపించవచ్చు. కానీ మీరు ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తే 15 ఏళ్ల తర్వాత అది 51,00,000 అవుతుంది. అదే 10% రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఆ అమౌంట్ 85,00,000 అవుతుంది. కానీ మీరు చెల్లించేది కేవలం 36,00,000 మాత్రమే. సో, కాబట్టి ఒక విధంగా చూసుకున్నట్లయితే కమ్యూటేషన్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. సో, ఎందుకంటే ఇంత మొత్తంలో లోన్ ఇవ్వాలనే ప్రాసెసింగ్ ఉంటుంది. బయట తెచ్చుకోవాలన్నా కూడా మనకు సామాన్యంగా ఎవరు దొరకరు పెద్దగా ఇచ్చేదానికి. సో, కాబట్టి అవసరం ఉంటే ఖచ్చితంగా కమ్యూట్ చేసుకోవచ్చు. లాభం ఉంది. సో, మరి ఈ యొక్క ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా! సో, మనము క్యాజువల్‌గా అయితే క్యాజువల్‌గా అంటే అవసరం లేకపోయినా సరే తీసుకుంటే ఈ ఇంట్రెస్ట్ అనేది మన మీద బర్డెన్ అయితే అవుతుందండి. సో, మన దగ్గర డబ్బులుండి కూడా తీసుకుంటే కమ్యూట్ చేస్తే గనక అది మనకు లాస్ అవుతుంది. సో, అత్యవసరానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రం తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కమ్యూటేషన్ తీసుకోకపోవడమే మంచిదని కూడా అనిపిస్తుందనమాట. అదేంటంటే ఎందుకంటే మనకు రావాల్సిన బేసిక్ పెన్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు 15 సంవత్సరాల పాటు మనం ఎంత మొత్తం కమిట్ చేస్తామో ఆ అమౌంట్ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మనం తీసుకున్న అమౌంటు ఎలాగూ ఖర్చయిపోతుందనమాట. సో, ఈ మధ్యలో మనము మనకేదైనా అయినా గూడా సో, మనకొచ్చే పెన్షన్ అనేది పూర్తి పెన్షన్ అయితే రాదు. 15 ఏళ్ల తర్వాతే మనకు పూర్తి పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది. సో, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. సో, మనం అమౌంట్ తీసుకొని ఆహ్, ఖర్చు చేసేసుకునే దానికంటే పూర్తి పెన్షన్ తీసుకోవడం మేలు. ఎందుకంటే మనకు ఈ ఎక్స్‌ట్రా అమౌంట్ ఏదైతే కమిట్ చేస్తామో ఆ అమౌంట్ కూడా కలిపి మనకు ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి, ఈ విధంగా చేయడం గూడా చాలా బెస్ట్ అనమాట. సో, చూడండి ఒకసారి క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కమిట్ చేస్తారా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.